హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ ఎన్వైర్న్మెంట్ అండ్ హిస్టరీ కేటగిరీలో రజాకార్ మూవీకి గద్దర్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ మనతో ఎవరున్నారో మీరు ఇప్పటికే గెస్ట్ చేయొచ్చు. రజాకార్ మూవీకి సంబంధించిన డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు ఇవాళ మనతో ఉన్నారు. యాట సత్యనారాయణ గారు అనే బదులు వేట సత్యనారాయణ గారు అంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా రజాకార్ మూవీకి ఉన్నటువంటి ఆ పవర్ అలాంటిది, అన్ని అవార్డ్స్ దానికి దక్కాయి అన్నమాట. అండ్ డైరెక్టర్కి కూడా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయనకు దక్కింది. సో ఇవాళ యాట సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా కంగ్రాచులేషన్స్. అండ్ మీకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద గద్దర్ అవార్డు వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ అవార్డు వచ్చింది కదా సార్, సో అసలు రజాకార్ మూవీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ పొలిటికల్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఎలా మీరు చూస్ చేసుకున్నారు? థ్యాంక్ యూ అమ్మా. అంటే మామూలుగా ఏదో ఒకటి సినిమా చేయాలనుకుంటాము, కానీ ఏ సినిమా చేసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మనకు ఇప్పుడే నువ్వు చెప్పినట్టు తొందరగా ఐడెంటిటీ రావాలి, మనకంటే ఒక మార్క్ ఉండాలి. తర్వాత ఇప్పుడు సినిమా స్టైల్ కూడా మారింది. ఒకే ముసలో కాకుండా ప్రతి వాళ్ళు కొత్తగా ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న క్రమంలో నాకు తెలిసిన చరిత్ర ఇది చేస్తే ఎవరు టచ్ చేయలేదు, దీన్ని చేస్తే బాగుండు అనిపించింది. దానికి మా ప్రొడ్యూసర్ గారు కూడా సహకరించారు. ఆయనకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ చేశాం సార్. అదేవిధంగా ఇప్పుడు చరిత్రను చూపించాలంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. ఒక వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్కి తీసుకెళ్ళాలి ఆడియన్స్ని. బట్ మీరు వండర్ చేసి చూపించారు. సో ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ వర్క్ విషయంలో కావచ్చు, అలాగే డైరెక్షన్ విషయంలో కావచ్చు? అవును, మామూలుగా ఏంటంటే చరిత్రని చూపించడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి హిస్టరీ అంటే చాలామంది చాలా వర్గాలు ఒక పార్టీలు అని చెప్పుకున్న వాళ్ళు రకరకాలుగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఈ చరిత్రను చూపించడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిదే. ఎక్కడ పొరపాటు జరగకూడదు, ఎక్కడ తప్పు చేయకూడదు. ఏమాత్రం పొరపాటు జరిగినా, ఏమాత్రం చరిత్రని అటు చెప్పినా కూడా చాలామంది దుమ్మెత్తిపోస్తారని ముందు నుంచి తెలుసు నాకు. అందుకని కొంచెం చాలా రీసెర్చ్ చేయడం, తెలిసిన విషయాలు అయినప్పటికీ మళ్ళీ 1-2 సార్లు వెనక ముందు తెలుసుకోవడం, దానికి తగ్గ జాగ్రత్తలు పడడం జరిగింది. తర్వాత 1948లోకి తీసుకెళ్ళాలి కాబట్టి టెక్నికల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయంలో కానీ, మేకప్ విషయంలో కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కానీ ప్రతి దాని మీద కొంచెం జాగ్రత్త. అదే ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది ఒక టెక్నీషియన్కి, ఒక క్రియేటర్కి. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది చూపించడం కన్నా అది చూపించడం ఛాలెంజింగ్గా ఉంటుంది. చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా కూడా ఉంటుంది. పెద్ద కష్టమేం అనిపించలేదు, చాలా హ్యాపీగా బాగా చేస్తున్నామని ఫీల్తోనే చేసాం. ప్రజలు కూడా బాగా చేశారని చెప్పారు. అదేవిధంగా సార్, మీరు ఎంచుకోవడమే కొంచెం ఛాలెంజింగ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. అండ్ ఆ చరిత్రను చూపించాలంటే కావాల్సిన టాలెంట్ ఒకవైపు ఉంటే కనుక వచ్చే విమర్శలను ఎదుర్కోవడం కూడా మరొక ముఖ్యమైనటువంటి అంశం. సో రజాకార్ మూవీలో కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చరిత్రని వక్రీకరించారని చాలామంది కూడా మీరు అన్నట్లు దుమ్మెత్తిపోయడం జరిగింది. సో విమర్శించడం జరిగింది, జర్నలిస్టులు కూడా మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు? ఎలా అధిగమించారు వాటిని? అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, మా ఆ పెద్దవాళ్ళందరికీ, ఆ మేధావులందరికీ, అలా మాట్లాడే వాళ్ళందరికీ కూడా వక్రీకరించారు అంటున్నారు కదా. ఈ సినిమాలో ఈ సీన్ యాక్చువల్ ఇలా కాదు, ఇలా జరిగింది, కానీ మీరు ఇలా చూపించారు అని ఎవరు కూడా ఇంతవరకు అలా చెప్పలేదు. పర్టికులర్గా ఒక సీన్ గురించి చెప్పలేదు. ఎవరో ఒకరు నాకు ఒక మెసేజ్ పెట్టారు, మీరు చూపించిన ప్రతి సీను నిజమే కానీ కథ కల్పితం అన్నారు. నాకు దానికి మీనింగ్ అర్థం కాలేదు. కథ కల్పితం ఏంటి, ప్రతి సీను నిజమేంటి నాకు అర్థం కాలేదు. ఇదేంటంటే వాళ్ళందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ సినిమా చేసిన ప్రొడ్యూసరు ఏ పార్టీలో ఉన్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చూడొద్దు, సినిమా గురించి మాట్లాడొద్దు, సినిమాని వక్రీకరించొద్దు. సినిమాని సినిమాలాగా చూడండి, చరిత్రని చరిత్రలాగా చూడండి. చరిత్రలో జరిగిందే ఈ సినిమాలో ఉందా లేదా చూడండి. లేకపోతే ఏదో చెప్పండి, మేము తెలుసుకుంటాం. ఇప్పటికైనా పోయిందేం లేదు, తెలుసుకుంటే మా కూడా. అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వక్రీకరించారు అని చెప్పేవాళ్ళు వక్రీకరిస్తున్నారు. నా దృష్టిలో సినిమా వక్రీకరించలేదు. వక్రీకరిస్తే సెన్సార్ ఒప్పుకోదు. ఎందుకంటే చరిత్రని చరిత్రలాగానే చెప్తున్నాం కాబట్టి నిజమైన పేర్లే పెట్టాము. ప్రతిదీ టైంతో సహా వేసాం. లొకేషన్ ఏ ఊర్లో జరిగింది, ఏ టైంలో జరిగింది, అందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు. అంటే చిన్నపిల్లాడు, చదువుకునే పిల్లవాడు చూసినా కూడా ప్రతిదీ అర్థమయ్యే విధంగా మేము దాన్ని చేసాము. అందుకే దాదాపు ఒక 10 మంది దాని మీద పిహెచ్డి చేస్తున్నారు, నాకు టచ్లో ఉంటున్నారు. ఇదేంటి సార్ అదేంటి సార్ అని. తర్వాత ఈ మధ్యలో ఒక 3 days బ్యాక్ ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఓకే సార్ మీ
సినిమా చూడమని మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో తెలుగు సార్ చెప్పారట. అదేంటంటే 10th క్లాస్ లెసన్లో ఈ నిజాం హిస్టరీలో భాగంగా షోయబుల్లా ఖాన్ ఇదంతా ఉందట. మేము ఎంత చెప్పినా మీకు ఎంతవరకు ఎక్కువదో తెలియదు, ఆ సినిమా చూడండి మీకు పూర్తిగా అర్థమైందని చెప్పారట. మా అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, మీరు నాకు తెలుసు అని నేను గొప్పగా చెప్పుకున్నాను అని ఆ అమ్మాయితో నాకు మాట్లాడించారు. సో ఉన్నది ఉన్నట్టు చూపించారని మీరు అప్పుడు అంతే కదా, అది ఉంది, నిజం అది. అయితే ఏంటంటే కొందరు ఈ పార్టీ ఎక్కువ చూపిస్తే బాగుండు, వాళ్ళని ఎక్కువ చూపిస్తే బాగుండు, వీళ్ళని ఎక్కువ చూపిస్తే బాగుండు, వాళ్ళకు ఉంటుంది. అలా ఉండడంలో తప్పులేదు, అలా అనడంలో తప్పులేదు. నేను అదే చెప్పాను. నేను ఈ సినిమా చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పా, ఈ సినిమా చూసినాక చాలామంది డిసప్పాయింట్ అవుతారు. ఓకే. ఎందుకంటే ప్రతి ఊరికి 100 మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఊర్లో 10 మంది నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి, ఫైట్ చేసిన కుటుంబాలు ఉన్నాయి, రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, ఎదురు తిరిగిన కుటుంబాలు వచ్చినాయి, గన్ను పెట్టిన జనాలు ఉన్నారు, కర్ర పెట్టిన జనాలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ 2.5 గంటల్లో చెప్పడం కష్టం. కాబట్టి చాలామంది అరే మా ఊర్లో ఇది జరిగిందే ఇలా ఫీల్ అవుతారు, మిస్ అవుతారు. వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నానని ఫస్టే చెప్పాను. నేను 2.5 గంటల్లో చూపించలేను, బట్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు ఎక్కడ తప్పు లేకుండా చేశాను, అది నిజం. అండ్ కొన్ని ఛాలెంజింగ్ మూవీస్ని చేసినప్పుడు రియల్ లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయక తప్పదు. మీరు అన్నట్టుగా పర్టికులర్ పార్టీలో ఉన్న పర్సన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుచరులు కావచ్చు. సో రియల్ లైఫ్లో మీరు ఆ మూవీ తీసిన తర్వాత పొగడ్తలు పక్కన పెడితే విమర్శలు వచ్చాక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఏంటి ఇలానే ఇప్పుడు నిన్న మీలాగానే ఒక ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, సో అండ్ సో పార్టీ అంటే కమ్యూనిస్టులు కదా ఇది మొత్తం చేసిందని మాట్లాడుతున్నారు, మీరేం చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసిన మాట 100% నిజం. ఆ సాయుధ పోరాటం చేస్తూ ఆ దళాల్లో పనిచేసిన వాళ్ళ కుటుంబం నుంచి పుట్టినవాడిని నేను. అలాంటి దళంలో పనిచేసినవాడు మా నాన్న. ఓకే. సో నేనేదో బయట నుంచి వచ్చేవాడిని కాదు. అయితే నేను సినిమా చేసేటప్పుడు నేను సాయుధ పోరాటం మీద సినిమా చేయలే, కమ్యూనిస్టుల మీద సినిమా చేయలే, రజాకార వ్యవస్థలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మాత్రమే తీసుకున్నాం. అందులో స్టేట్ కాంగ్రెస్ని తీసుకున్నా, ఓకే, తర్వాత ఆర్య సమాజ్ తీసుకున్న బసవమానే లాంటి క్యారెక్టర్లు, తర్వాత చాకలి ఐలమ్మ గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కమ్యూనిస్టులు, ఆంధ్ర మహాసభ ఆడి తీసుకున్న, తర్వాత రాజిరెడ్డి కమ్యూనిస్టే తీసుకున్నా. అందరినీ ఎంతవరకు అవకాశం ఉందో షోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులను తీసుకున్నా, మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి రచయితను చూపించాను, ప్రజలను చూపించాను. ఎంతవరకు మనకు అవకాశం ఉందో అంతవరకు చెప్పుకుంటూ వచ్చా. అది పాటల్లో రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, సీన్ల రూపంలో కానీ. నాకు ఇంకా కొందరిని మిస్ అవుతున్నానని సినిమా రిలీజ్కి ముందు అప్పటికప్పుడు ఒక సాంగ్ రాయించేసి యోధులమర యోధులకి జిందాబాద్ అంటే మామూలుగా చనిపోయిన వాళ్ళు జిందాబాద్ అనరు, అమర్ రహి అంటారు. కానీ వాళ్ళు ఎప్పుడూ మా బ్రతుకుల్లో మా మనసుల్లో బతికే ఉన్నారు అని వచ్చే విధంగా జిందాబాద్ అని రాయించి అందరూ వస్తారు. అందరూ కమ్యూనిస్టులు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఆర్య సమాజ్ వాళ్ళు వస్తారు, ప్రజల్లో పనిచేసిన ఏ పార్టీకి సంబంధం లేకుండా చేసిన వాళ్ళు వస్తారు, ఆంధ్ర మహాసభ చేసిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం. కానీ చూసేవాళ్ళు వాళ్ళ కోణంలో మాత్రమే చూస్తారు కాబట్టి తప్పులు దొరుకుతాయి. వాళ్ళని ఇప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే మీ పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా చూడండి, చరిత్రలాగా చూడమని చెప్పారు. చరిత్రలాగానే కాదు, సినిమా ఓన్లీ 2.5 గంటలు, అది 200 సంవత్సరాల చరిత్ర, ఇది 2.5 గంటల సినిమా. ఎంతవరకు చెప్పగలం అంతవరకు చెప్పగలుగుతాం. ఇంకోటి అందరూ చూపించాను, ఇంకోటి ఎర్ర జెండా పెట్టో ఇంకో జెండా పెట్టో చూపించలేము, సినిమాలాగా చూపిస్తాం. ఎర్ర జెండా పెట్టి చూపించాలంటే ఆ సినిమా చేద్దాం, ఇంకోటి నష్టం ఏంటి, రండి రెడీగా ఉంటే మీరు సాయుధ పోరాటం మీద ఎర్ర జెండా పెట్టి చేద్దాం, నేను రెడీ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ సార్ ఈ రజాకర్ మూవీలో ఫస్ట్ సాయి కుమార్ గారు వచ్చే వాయిస్, ఆ బేస్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ లొకేషన్స్ కానివ్వండి, యాక్టర్స్ యాక్టింగ్ కానివ్వండి, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. అండ్ మెయిన్లీ ఆ డైలాగ్స్ ఉన్నది ఉన్నట్టు మీరు అన్నట్టు ముఖం మీద చెప్పడం అనేది కూడా గట్స్ ఉండాలి. కొన్ని సాంగ్స్ కావచ్చు. సో వీటన్నింటి విషయంలో కాంట్రవర్సీ అవుతుందని చాలామంది భయపడతారు రెగ్యులర్గా ఏ సినిమా చేసినా. బట్ మీరు అలాంటివి ఏం ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేశారు. సో అలాంటప్పుడు బయట విమర్శలు రావడం జరగలేదా, లేదా ఆ భారతి సాంగ్ అన్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అండ్ పాడే వాళ్ళ విషయంలో కూడా కొంత భయపడ్డారని చెప్పి మేము విన్నాము, ఎలా జరిగింది? అంటే ఇక్కడ కాంట్రవర్సీ చెయ్యాలనుకుంటే దేని మీదనే చేయొచ్చు. నెగిటివ్గా మాట్లాడడానికి చాలామంది ఇష్టపడతారు, కాంట్రవర్సీ చేయడానికి చాలామంది ఇష్టపడతారు. మంచి వ్యక్తులు కూడా ఒక కాంట్రవర్సీ మాట్లాడితే ఎక్కువ మీడియాలో వస్తుందన్న ఉద్దేశంతో కూడా మాట్లాడే వాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. ఓకే. కాబట్టి ఇది కాంట్రవర్సీ అని గుర్తిస్తే ఈ సినిమా చేయలేం. అలా అనుకుంటే మీరు ఒక మాటకి అంత బాధపడుతున్నారు. 200 సంవత్సరాలు ఆ ప్రజలు ఎంత బాధపడి ఉంటారు, ఎంత నరకం అనుభవించి ఉంటారు, ఎంత ఆవేశంగా వాళ్ళు మాట్లాడారు. అది కదా గుర్తించాల్సింది, అది కదా నేను చెప్పదలుచుకుంది.
సో కాబట్టి నేను నా పూర్వీకులు అంత బాధపడ్డప్పుడు, అంత ఫైట్ చేసినప్పుడు ఈరోజు నేను భయపడితే అర్థం లేదు, నా జన్మకే అర్థం లేదు, ఒక క్రియేటర్గా నా పోస్ట్ కూడా అర్థం లేదు. సో కాబట్టి నేను ఎక్కడా భయపడదలుచుకోలేదు. అందుకని ఏం చేశానంటే నేను ఫస్ట్ ఒక డైలాగ్ రైటర్ని పెట్టుకొని ఆ డైలాగ్ రైటర్ డైలాగులు న్యాచురల్గా లేకుండా సినిమాటిక్గా రాస్తుంటే నేను ఆయనకు ఆయనంతలో ఆయనే పేరు చెప్పాను, నా డబ్బులు రిటర్న్ ఇచ్చేసి సార్ నేను రాయలేకపోతున్నాను అని చెప్తే నాకు నేను మళ్ళీ డైలాగ్స్ రాసుకున్నాను. అలాగని అవి నా డైలాగ్స్ కాదు, నేను డైలాగ్ రైటర్ని కాదు, నేను రైటర్ని కాదు, నేను డైరెక్టర్ని. కానీ ప్రతి డైలాగు చరిత్ర నుంచి పుట్టింది కాబట్టి అవన్నీ నేను చదివి రీసెర్చ్ చేసి ఉన్నాడు, అందులోంచి తీసుకున్న డైలాగ్స్ అవన్నీ కూడా నేను సొంతంగా రాసినవి కాదు. కాబట్టి వాళ్ళు ఎంత పవర్ఫుల్గా మాట్లాడారో, ఎంత బాధపడుతూ మాట్లాడారో, ఏ ఎమోషన్లో మాట్లాడారో అయ్యే యాజ్ ఇట్ ఈస్గా అవి దిగినాయి. అట్ ది సేమ్ టైం భారతీ ఉయ్యాలో భారతీ ఉయ్యాలనేది అప్పుడు మనది ఇదే కదా, భారతదేశంలో మనం విలీనం అవ్వాలనేది కదా మన ఉద్దేశం. అంటే మా సమస్యను భారతదేశానికి చెప్తూ అన్ని రాజ్యాలు భారతదేశంలో కలుస్తున్నాయి, మా రాజ్యాన్ని కూడా నువ్వు భారతదేశంలో నీ ఒళ్ళోకి తీసుకుంటే మాకు ఈ రజాకార్ పాలన పోతుంది, మేము సస్యామలంగా ఉంటాము అని చెప్పుకుంటూ బతుకమ్మ దగ్గర పాడారు. ఆ బతుకమ్మ పాట మీద కూడా విమర్శలు వచ్చినాయి. బతుకమ్మ పాట అంటే ఎగురుతారు కదా, దూతారు కదా, డ్యాన్స్ చేస్తారు కదా, అది మీ జనరేషన్కి వచ్చినాక అది అవుతుంది. పూర్వీకులు కాదు, బతుకమ్మ దగ్గర అన్నీ చెప్పుకునే వాళ్ళు, అందుకనే కష్టాలు నష్టాలు మంచి చెడు అన్నీ చెప్పుకునేవాళ్ళు. అందుకనే బతుకమ్మ పాటలో ఉంటుంది, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్క ఇంటికి వెళ్ళి ఉయ్యాలి. ఏంటి, ఇద్దరు అక్క చెల్లెలు ఇక్కడ ఉన్న ప్రేమగా ఉన్నారు, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు అక్కడ కోడళ్ళు అయ్యారు, నా భర్త నీ భర్త, నాకు రావాల్సిన వాట నీకు రావాల్సిన వాట. సో మారిపోయింది, ప్రేమ పోయింది. ఎక్కడ పోయింది ప్రేమ? మళ్ళీ పుట్టింటికి బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు కలిసిపోతున్నారు. అది కూడా పాట రూపంలో ఉంది. అన్ని కష్టాలు నష్టాలు చెప్పుకునేది పాట అనేది. ఆ విధంగా వచ్చింది తప్ప ఇది కావాలని క్రియేట్ చేసింది కాదు. అండ్ మీరు చెప్పారు ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను, నా దగ్గర ప్రతిదానికి ఆధారం ఉంది లొకేషన్స్తో సహా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే ముఖ్యంగా ఈ సోషల్కి సంబంధించి చరిత్రకి సంబంధించి సినిమా తీయాలంటే చాలా వరకు రీసెర్చ్ చేస్తారు, ఏంటి ఎక్కడ ఎలా అనేది. మీరు ఎలా రీసెర్చ్ చేశారు? అండ్ మీ రీసెర్చ్లో మీకు తోడుగా ఉన్న వాళ్ళు ఎవరు, ఏ ప్లేస్ని ఎవరెవరిని కలవడం జరిగింది? మామూలుగా ఒక జర్నలిస్ట్గా నేను మొదటి నుంచి కూడా ఈ వార్తలన్నీ రాస్తూ పెరిగా, ఈ పుస్తకాలు చదువుతూ పెరిగా. తర్వాత అదే ప్రాంతం అవ్వడం వల్ల చాలామందితో మాట్లాడుతూ అలా జరిగింది ఇలా జరిగింది, ఆ వయసులో మా నాన్న వయసులో ఉన్న వాళ్ళు, మా నాన్న కూడా వీళ్ళంతా చెప్తుంటే విని పెరిగినవన్నీ. కాబట్టి ఏంటంటే నాకు దాదాపుగా తెలుసు, అంత తెలుసు. అంతకైతే సినిమాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి కాబట్టి అప్పటికి సంబంధించిన బుక్స్ చదవడం. ఏది బుక్స్ అంటే ఇప్పుడు రాసినవి కాదు, అప్పుడు 1948లో రాసిన బుక్స్, ఆ లిపి ఒక రకంగా ఉంటుంది, ప్రింట్ వేరే ఉంటాయి, ఇట్లాంటి బుక్స్ కానీ అప్పుడు రకరకాల వాళ్ళు రాసినాయి. ఆర్య సమాజ్ రాసిన బుక్స్ ఉన్నాయి, కమ్యూనిస్టులు రాసిన బుక్స్ ఉన్నాయి, పుచ్చపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు రాసిన బుక్స్ ఉన్నాయి, కాలేజీ గారి పాటలు ఉన్నాయి. తర్వాత ఆయన పేరు మర్చిపోయాను టైంకి, పెద్ద ఆయన మన పద్మభూషణ్ కూడా వచ్చింది చిరంజీవి గారితో పాటు. అలాంటి పెద్ద పెద్ద బుక్స్, అవన్నీ పెద్ద వాళ్ళు రాసిన బుక్స్ అన్నీ రీసెర్చ్ చేశాను. తర్వాత నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చేసినవన్నీ నా దగ్గర ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వాళ్ళ ఇప్పటికీ కొందరు ముసలాళ్ళు బతికున్నారు, కొందరు 1 year 2 years బ్యాక్ 3 years బ్యాక్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలిసి ఉన్నా నేను. నా టీం అంతా తిరిగింది. దాదాపు మన దగ్గర ఒక 2-3 హార్డ్ డిస్క్లు ఉంది, ఫుటేజ్ ఇప్పటికి ఉంది. ఎవరెవరితో మాట్లాడిన, పెద్దలతో మాట్లాడింది, వాళ్ళ వారసులతో మాట్లాడింది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, రజాకర్ మూవీకి సంబంధించి కాస్టింగ్ విషయానికి వస్తే ప్రేమ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఇంద్రజ గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ని తీసుకున్నారు. అండ్ దీంట్లో ఒక విమర్శ కూడా ఉంది, తెలంగాణ విడిపోయాక తెలంగాణ సినిమా అంటే తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి, అసలు ఉద్యోగాల కోసమే విడిపోయాము, ఇంపార్టెన్స్ కోసమే విడిపోయామని చాలా వరకు కూడా బయట మనకి వినిపించాయి. దానికోసమే ఉద్యమాలు కూడా జరిగాయి. కానీ ఈ సినిమాలో ఎక్కువ ఆంధ్ర వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఆంధ్ర వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చారనే పదం కూడా ఎవరు వాడలేదు నిజంగా చెప్పాలంటే. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇది తెలంగాణ సినిమా కాదు. ఓకే, అర్థమైందా? తెలంగాణలో జరిగిన ఒక ఇష్యూ జరిగింది. భారతదేశం నుంచి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ పోలో ద్వారా ఇక్కడ ఈ రాజ్యాన్ని హైదరాబాద్ని విలీనం చేసుకున్నాడు భారతదేశం. సో ఇది నేషనల్ స్టోరీ, ఇది తెలంగాణ స్టోరీ కాదు, ఇది నేషనల్ స్టోరీ. కాబట్టి మేమేమనుకున్నామంటే రిలీజ్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఈ కథ అప్పుడు హైదరాబాద్ సంస్థానం అంటే హైదరాబాద్ ఉంది, అంటే తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, అహ్మదాబాద్ దాకా ఉంది ఇందులో. కర్ణాటక ఇప్పుడు ఏదైతే కర్ణాటకలో మన దగ్గర గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ అప్పుడు తెలుగు, ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా.
కాబట్టి ఇది ఓన్లీ తెలంగాణది కానే కాదు, బందర్ దాకా ఉంది. బందర్ పోర్టు, బందరు అప్పుడు రాజు ఎవరితో ఉన్నారో నిజాం రాజులో ఒక అల్లుడు ఆయన, అక్కడ దాకా ఉంది. సో ఇది ఓన్లీ తెలంగాణ స్టోరీ కాదు. అట్ ది సేమ్ టైం భారత్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉందని ఉంది. ఇక్కడ జరిగిన సాయుధ పోరాటం ఒకవేళ తీసుకున్నట్లయితే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ విజయవాడ నుంచి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుంచి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందరికి సంబంధించిన కథ కాబట్టి తెలంగాణ స్టోరీ కాదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మేము నేషనల్ వైడ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్కి సూట్ అవుతూ ఆ భాషలో ఒక్కరన్నా మన సినిమాలో ఉంటే మనకు అక్కడ ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో అలా వెతుకుతున్న టైంలో రకరకాలుగా మరాఠీ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టాం, ఎందుకంటే మరాఠీలో రిలీజ్ చేయాలి కాబట్టి, హిందీలో కొంతమందిని పెట్టాం, హిందీలో రిలీజ్ చేయాలి కాబట్టి, ఈవెన్ సౌత్లో ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మలయాళం నుంచి ఒక అబ్బాయి, ఇప్పుడు భీమరెడ్డి గారు క్యారెక్టర్ చేసింది చందు నాయర్ మలయాళం హీరో, తర్వాత ఇంద్రజ గారు తమిళ్, బాబీ సింహ తమిళ్, యాక్చువల్లీ విజయవాడ అబ్బాయి తమిళ్లో సెటిల్ అయ్యాడు. సో ఇటు తెలుగు అటు రెండు ఉన్నాయి అతనికి. ఇంద్రజ గారు తమిళ్, మన అనసూయ గారు తెలంగాణ పక్క. ఇట్లా అన్ని లాంగ్వేజెస్ సింక్ అయినాయి. అక్కడ లాంగ్వేజ్ అని కాకుండా ఒకటే మోటో, నా క్యారెక్టర్కు వాళ్ళు కరెక్ట్గా కనిపించాలి. ఒకటి కొంత ఉపయోగం ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఒకరన్నా ఉంటే ఓన్ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో. అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే సార్, జనాలకి అందరిలో ఉన్నటువంటి డౌట్ అనమాట. ముఖ్యంగా రీసెంట్గా చావా సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేస్ చేశారు. సో చరిత్ర మన దేశం సంపాదించుకోవడానికి కష్టపడ్డ వీర నాయకుల్ని కావచ్చు, వనితల్ని కావచ్చు కప్పేసిందని చెప్పేసి ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. బుక్స్లో కూడా నిజాం పాలన, బ్రిటిష్ పాలన ఉంటుంది, కానీ మనం దేశం సంపాదించుకోవడానికి, స్వాతంత్రం సంపాదించుకోవడానికి పడ్డ కష్టం లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. దీని మీద మీరేం చెప్తారు గవర్నమెంట్కి కానీ, లేకపోతే ఒకవేళ అందరితో మీరు ఏకీభవిస్తారా? మీరు 100% ఏకీభవిస్తా. ఉదాహరణకి ఈ చరిత్రను తీసుకుంటే ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప చరిత్రకారులు ఉన్నారు. వాళ్ళందరినీ పుస్తకాల్లో పెట్టలేకపోయారు. ఎంతసేపు వాడెవడో దండయాత్ర చేసి మన దగ్గరికి వచ్చాడు, ఇంకెవడోడో వచ్చి ఇండియాని కనిపెట్టాడు, ఆడ కనిపెట్టడానికి ఏముంటుందో నాకు అర్థం కాదు. ఈ రోజుకి అర్థం కాలే. వాడు రాశాడు, మనం చదివాం, బట్టి చదివాం, ఇప్పటికి అదే చదువుతుంటాం. వాళ్ళ దండయాత్రలు మనకెందుకు, వాళ్ళు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకెందుకు, వాళ్ళు ఎన్ని రాజ్యాలని కూలగొడితే మనకెందుకు. ఇది ఏది చెప్పాలో అది చెప్పలేదు. వాళ్ళు చేసిన తప్పుని గొప్పగా చెప్పారు, ఆ గొప్పని ఇంకా గొప్పగా మనతో చదివించారు, నేర్పించారు. సో వాళ్ళు కథలో భాగం తప్ప వాళ్ళు కథ అవ్వకూడదు, వాళ్ళని కథను చేసుకుని పెట్టారు, కథానాయకుని చేసుకుని పెట్టారు. బట్ నిజమైన కథానాయకులు మట్టిలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇదే సాయుధ పోరాటంలో తీసుకుంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఏ కమర్షియల్ హీరో పనికిరారు. ఆయన సీన్స్ ఒక్కొక్కటి తీసుకుంటే ఏ కమర్షియల్ హీరో పనికిరారు. అంత గొప్ప నాయకులు ఉన్నారు. ధర్మభిషం గారు ఉన్నారు, చాకలి ఐలమ్మ గారు ఉన్నారు. అలా పోరాటం చేసిన ఆరుట్ల కమలాబాయి, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఇలా చదువుకుంటూ పోతూనే ఉంటాం మనం. వాళ్ళు అయితే షోయబుల్లా ఖాన్ గారు, మగ్దుమ్ మొయినుద్దీన్ గారు, సుద్దాల అశోక్ తేజ వల్ల నాన్న సుద్దాల హనుమంత్ గారు, ఇప్పుడు గద్దర్ అన్నట్లో ఒకప్పుడు ఆయన అట్లా చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా జనం కోసం ఫైట్ చేశారు కానీ కుర్చీ కోసం ఫైట్ చేయలేదు. అవును, కుర్చీ కోసం ఫైట్ చేసిన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, పుస్తకాల్లో ఉన్నారు, రాజ్యాలు నేడారు, మన నెత్తిలో కూర్చున్నారు. జనం కోసం, జనాల్ని బాగుపరచడం కోసం, వాళ్ళ ప్లేస్ని, వాళ్ళ అస్తిత్వం కోసం ఫైట్ చేసిన వాళ్ళు పుస్తకాల్లో లేరు. ఇప్పటికైనా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పారు రజాకారుల పాలన గురించి నేను సినిమా తీశాను, 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీని కొన్ని మాత్రమే తీసుకొని చూపించడం జరిగింది 2.5 అవర్లో అని చెప్పి. అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మరికొంతమంది ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని చెప్తున్నారు, వాళ్ళని కూడా ఇంకొక పార్ట్లో ఏమైనా చూపించే ఛాన్స్ ఉందా? ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రజాకార్ 2 అనేది ఏమైనా చూడొచ్చా? అంటే ఇక్కడ ఏంటంటే రజాకార్ల 200 సంవత్సరాల క్రితం చరిత్ర కాదు, ఆసిఫ్ జాహీ వంశ చరిత్ర 200 సంవత్సరాలు. ఓకే, ఇది 1948లో ముగిసింది. అంతకుముందు ఒక 200 సంవత్సరాల నుంచి ఉంది. ఇది హిస్టరీ. నాకు ఇప్పుడు పర్టికులర్గా మళ్ళీ రజాకార్ 2, 3 అట్లా చేయాలని లేదు. ఓకే, ఏదైనా ఒక సిరీస్కి అవకాశం వస్తే చేయొచ్చు. లేదు అంటే ఒక గొప్ప నాయకుడి గురించి చెప్పే అవకాశం వస్తే, ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు నేను చెప్పాను కదా, అట్లాంటి పేర్లు ఏదైనా గొప్ప నాయకుడి గురించి చెప్పే అవకాశం వస్తే, అది దానికి తగ్గ మెటీరియల్ ఉంటే ఊరికనే. ఎందుకంటే మనం ఏదో చేసామనుకో, అది వాళ్ళకున్న హిస్టరీ దెబ్బతినిపోతుంది. దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలంటే దాన్ని సహకరించే ప్రొడ్యూసరు, సహకరించే హీరో ఉంటే కంపల్సరీ చేస్తాం.
అండ్ మీ సినీ కెరీర్ విషయానికి వస్తే మీరు కె రాఘవేంద్రరావు గారి దగ్గర శిష్యరికం చేశారని విన్నాం. అండ్ కొన్ని సీరియల్స్కి కూడా అప్పట్లో వర్క్ చేశారు. అండ్ అసలు మీరు డైరెక్టర్ అవ్వడానికి మీకు ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి సార్? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డైరెక్టర్గా ఎలా మారారు? రాఘవేంద్రరావు దగ్గర ఎలాగా అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు? మీ జర్నీ ఎలా సాగింది? నాకు ఈ సినిమా ఫీల్డ్కి ఏ సంబంధం లేదు. మా నాన్న ఒక సాధారణ రైతు, ఆ మాటకు వస్తే సాధారణ కూలి. ఇలా ఇప్పుడు నేను చెప్పిన ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేసిన ఒక ఫైటర్. ఓకే. ఆ తర్వాత పెరుగుతున్న కొద్దీ హౌస్ కాంట్రాక్టర్ అట్లా చేసేవాడు. బట్ ఏదేమైనా మా నాన్న ఒక రైతు, ఒక ఫైటర్. అతను చేసి ఈ ఫైట్ కోసం తన జాబ్ కూడా వదిలేసుకున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఉంటే వదిలేసుకుని ఇందులో ఒక నంద్యాల శ్రీనివాసరెడ్డి గారని ఆయన దళంలో చేరి ఫైట్ చేశాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను చిన్నప్పటి నుంచి అలాంటి భావాల మధ్యలో, అలాంటి ఆలోచనల మధ్యలో పెరిగినవాడిని తప్ప మా ఇంట్లో సినిమాకి సంబంధం లేదు. కానీ నా చిన్నప్పటి నుంచి ఒక నాకు తెలివచ్చిన దగ్గర నుంచి సినిమా అంటే పిచ్చి. వారానికి 2 సినిమాలు కంపల్సరీ చూసి, మా ఊళ్ళో 2 థియేటర్లు ఉంటాయి చిట్యాల్లో, 2 సినిమాలు కంపల్సరీ చూసేవాడిని. ఒక్కొక్కసారి 3 సినిమాలు చూసేవాడిని. ఎందుకంటే మార్నింగ్ షో ఒక సినిమా, మళ్ళీ మ్యాట్నీ ఫస్ట్ షో, సెకండ్ షో ఇంకో సినిమా, 2 సినిమాలు పడేది ఒక థియేటర్లో. అలా వారానికి 3 సినిమాలు చూసేవాడిని. దానికి తగ్గట్టుగా మా ఇంట్లో ఏమనేవాళ్ళు కాదు. ఏమవుతుంది, మా అమ్మ అయితే తెలిసి తెలియక ఏమో వాడు సినిమా హీరో అవుతాడేమో అనేది, ఆవిడకి తెలిసి తెలియక. అలా ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సినిమా అనేది ఇంట్రెస్ట్. తర్వాత కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఆడ దాసరి నారాయణరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, డి రామానాయుడు గారు అని పెద్దగా పైన పేర్లు కనిపించేది. ఎవరో అన్నారు హీరోలది ఏముండదు, వాళ్ళు చెప్పింది చేయాల్సిందే అన్నారు. అయితే మనం అదే వాళ్ళు కదా అనుకున్నాం. కొంచెం క్యాప్టెన్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో మనం అదే వాళ్ళు అనుకున్న టైంలో రాఘవేంద్రరావు గారి సినిమాలు కొన్ని చూడడం. రాఘవేంద్రరావు గారు అంటే కొంచెం ఆయన సినిమాలు కమర్షియల్గా ఉంటాయి, హీరోయిన్స్ అందంగా కనిపిస్తారు, యాక్షన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే అన్నీ ఉంటాయి. అంటే చాలా మంది అన్నీ ఉంటాయి. చాలా మందికి ఓన్లీ అమ్మాయిల అందం, యాపిల్స్ ఇవే కనిపించినాయి. కానీ ఆయన ఒక జ్యోతి లాంటి సినిమా, ఆ రోజుల్లోనే ఒక యంగ్ అమ్మాయి, ఒక అంత పెద్ద గుమ్మడి గారు లాంటి ఆవిడని పెళ్లి ఎందుకు చేసుకుందాం, ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమా, ఒక త్రిశూలం లాంటి సామాజిక స్పృహ ఉన్న సినిమా, ఒక మేజర్ చంద్రకాంత్ లాంటి పీరియాడిక్ మూవీ, ఒక ఇట్లా అన్ని ప్రతి యాంగిల్స్ చేసి టచ్ చేశారు ఆయన. కానీ అలా నాకు అన్ని సినిమాలు తెలుసు, ప్రతి సినిమా ఇలా ఉంటుంది. తర్వాత ఫేవరెట్ రాఘవేంద్రరావు గారు. సో అలా ఆయన అంటే ఇష్టం ఏర్పడింది. ఎలాగైనా ఆయన దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ ఓనమాలు నేర్చుకున్నాను నేను కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర. నాకు కొబ్బరిబొండం సినిమా డైరెక్టర్ కాట్రగడ్డ రవితేజ గారు నాకు మొదట ఓనమాలు నేర్పించింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గర అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర ఎలా మీరు జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ వచ్చింది? ఎలా కలిసారు? ఫస్ట్ కలిసినప్పుడు ఎలా అనిపించింది? నేను కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర చేస్తున్నప్పుడు సుఖబాసి హరిబాబు గారు అని ఆయన నన్ను ఫీల్డ్లోకి తీసుకొచ్చారు. నాకు నా లైఫ్లో ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ముందు ఫోటో పెట్టాల్సింది సుఖవాసి హరిబాబు గారిని. ఆయన లేకపోతే నాకు ఇండస్ట్రీకి తీసుకొచ్చేవాళ్ళు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయనకు పరిచయం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు అప్పుడే చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. ఆయన కొంత టీం కావాలి అని మేము చేస్తున్న ఆ ప్రాజెక్టు, సుఖవాసి హరిబాబు గారి ప్రాజెక్టు సంబంధించిన టీంలో ఎవరో చెప్పారు, ఒక రైటర్ చెప్పారు, ఆజాద్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు. అప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ వచ్చి కలిసాను. ఆయనే పంపించారు, వెళ్ళి కలువు అని చెప్పి. ఆయనకు తెలిసిన అనిల్ కిషోర్ గారని కో డైరెక్టర్ ఉండేవాళ్ళు, డైరెక్టర్ గారికి. ఆయన్ని కలవమన్నారు. నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఆర్టిస్ట్ మహర్షి తెలుసుకొని, ఆయన నాకు అప్పటికే మంచి ఫ్రెండ్ మహర్షి గారు తెలుసుకొని, ఆయన నాకు బాగా తెలుసు, మంచి టెక్నీషియన్ అబ్బాయి, మీరు పెట్టుకోండి అని చెప్పి ఒక 1 ఇయర్లో, నేను ఇండస్ట్రీకి వచ్చిన 1 ఇయర్లో డైరెక్టర్ దగ్గరికి వచ్చాను. అండ్ రాఘవేంద్రరావు గారు అంటేనే చాలా మందికి మీరు చెప్పినట్టు సామాజిక స్పృహ ఉన్న సినిమాల కంటే కూడా హీరోయిన్స్ ఎక్కువ కనిపిస్తారు. ఆ ఫ్రూట్స్, ఆ లొకేషన్స్ మొత్తం ఏదో ఒక సాంగ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రాఘవేంద్రరావు గారితో ఉన్నటువంటి ఆ జర్నీ, ఆ ప్రాసెస్లో మీకు ఎప్పుడైనా అడిగారా సార్? ప్రతిదీ మాకు ఆన్సర్ ఉంటుంది డైరెక్టర్ సినిమాల్లో. ఒకటే ఏంటంటే డైరెక్టర్ గారు ఏమనుకుంటారంటే, ఎవరైతే మేధావిగా క్వశ్చన్ వేశారో వాళ్ళు సినిమా చూడరు. ఓకే, వాళ్ళ సినిమా చూడరు. ఇప్పుడు నన్ను వక్రీకరించారు మాట్లాడిన వాళ్ళు అన్నాళ్ళు కూడా 99% సినిమా చూసిన ఉంటారు. వాళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. రాఘవేంద్రరావు గారు ఏంటంటే సినిమా చూసేది కష్టపడి ప్రశాంతంగా థియేటర్లో కూర్చుంటే, అతను 2 రూపాయలు పెట్టి, ఆ రోజులు అంతే కదా, 2 రూపాయలు పెట్టి 4 రూపాయలు పెట్టి థియేటర్లో ఉంటే ఆనందంగా ఫీల్ అవ్వాలి. మనం సినిమా చూపిస్తున్నాం, జీవితాన్ని చూపించట్లేదు. మన సినిమా రిపీట్ ఆడియన్స్ ఎవరంటే రిక్షా పుల్లర్, ఒక కూలి, ఒక కార్మికుడు. వాళ్ళు ఆనందంగా ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కలర్ఫుల్గా చూపించాలి, హాయిగా చూపించాలి. వాడు నిజ జీవితంలో జరగలేంది ఇక్కడ జరిగితేనే కదా సినిమా అవును అనేది
చెప్తూ ఒక అందమైన సినిమా, ఒక కమర్షియల్ సినిమా చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికి ఈరోజు రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ చూడండి, ఆయన సాంగ్స్ అంత సక్సెస్ అవ్వడానికి ఓన్లీ పాలు పండ్లు పూలే కాదు, సాంగ్లో కూడా ఒక కథ ఉంటుంది, ఒక చిన్న కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ మొత్తం రన్ అవుతుంటుంది సాంగ్లో. అది ఒక రొమాంటిక్ కావచ్చు, ప్రేమకు సంబంధించింది కావచ్చు, ఏదైనా ప్రతిదాని మీద ఒక విషయం ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అయ్యింది సినిమాలో. ఆయన కానీ చాలా మంది అంటారు అదొక లక్ లా వచ్చేసింది, అండ్ అలా ఒక లొకేషన్ కానీ ఒక సాంగ్ కానీ పెడితేనే ఆ సినిమా హిట్ అవుతుంది, అందుకే రాఘవేంద్రరావు గారు ఇలా పెడుతున్నారని చెప్పేసి చాలా మంది జనాల్లో టాక్ అయితే ఇప్పటి వరకు కూడా ఉంది. ఒకటి హిట్ అవుతుంది, అట్లా పెడితేనే హిట్ అవుతుంది అనుకున్నారు కదా, సో హిట్ కదా కావాల్సింది. అవును. సో కాబట్టి వాళ్ళని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే లక్ ఈ రోజుకి ఉండదమ్మా. డైరెక్టర్ గారికి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు దాదాపు 107-108 సినిమాలు చేసి ఈరోజు ఇప్పుడు మీరు మళ్ళీ రెడీ అన్న సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఓకే, ఎప్పుడు బాబు సినిమా దగ్గర నుంచి ఇప్పటిదాకా శిఖరంలాగా అలానే ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే ఏంటి, ఆయన అప్గ్రేడ్ అవుతూ వస్తున్నారు. ఈ రోజుకి ఆయన కళ్ళ ముందు ఎంతోమంది ఇలా వచ్చి వెళ్ళిపోయారు పాసింగ్ క్లౌడ్స్ లాగా, అతను మాత్రం శిఖరంలాగా వెళ్ళిపోయారు. రీజన్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండడం. ఓన్లీ లక్ అంతవరకు తీసుకురాదు, దాని వెనక శ్రమ, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆయనకు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్ముడు. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పట్లో ఆయన చేతుల మీదుగా చాలా మంది యాక్టర్స్ పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ సౌందర్య గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కానీ, బన్నీ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆయన చేతుల నుంచి వచ్చిన వాళ్ళే. అంటే రాఘవేంద్రరావు గారు లాగా మీకు కూడా ఏమైనా సిగ్నేచర్ షార్ట్స్ ఏమన్నా ఉన్నాయా, లైక్ రాఘవేంద్రరావు గారికి పూలు పండ్లు, లేకపోతే దేవుడి సినిమాలు అయితే కూడా ఒక సపరేట్ ఒక భక్తితో చేస్తారు, ఒక వ్రతం చేసినట్టు మొత్తం దీక్ష తీసుకొని మరీ చేస్తారు. వెంకటేశ్వర సినిమా, ఆ సినిమా ఉంది కదా, సో అలా ఆ సినిమా విషయంలో అంటే నాకు ఎలా ఉంటుందంటే, నాకు కూడా ఏ జోనర్ తీసుకుంటే అందులోకి ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు నేను రజాకార్ తీసుకున్నాను, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నేను రాఘవేంద్రరావు గారి శిష్యుని ఏంటి, రజాకార్ చేయడం ఏంటి, అవును ఎగ్జాక్ట్లీ ఎవరు ఎక్స్పెక్ట్. బట్ నేను నా మెంటాలిటీ ఏంటంటే, నాకు ఏ జోనర్ ఇస్తే ఆ జోనర్ నేను చేయను. నేను డైరెక్టర్ని, సో నేను అన్నీ డైరెక్ట్ చేయగలగాలి. క్రియేటరు అన్నీ క్రియేట్ చేయగలగాలి. ఇది మాత్రమే చేస్తానంటే వర్కర్ అవుతారు, డైరెక్టర్ అవుతారు, ఆపరేటర్ అవుతారు. నేను ఆపరేటర్ని కాదు, నేను డైరెక్టర్ని, నేను క్రియేటర్ని. సో రజాకార్ సినిమా వచ్చింది, అది 1948 బ్యాక్డ్రాప్. సో ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, అవేంటి, ఈవెంట్ తీసుకున్నాను. అలానే నేను మనోజ్ఞానం ఒక ఫ్యాంటసీ చేశాను. సో ఆ ఫ్యాంటసీలో ఎలా తీసుకెళ్ళాలి, కె విశ్వనాథ్ గారిని పెట్టి, కళాతపస్వి కె విశ్వనాథ్ గారిని పెట్టి శివనారాయణ తీర్థులు అని కూచిపూడికి ఆద్యుడైన శివనారాయణ తీర్థులు బయోగ్రఫీ చేశాను నేను. ఓకే, కె విశ్వనాథ్ గారు. మళ్ళీ ఆయన ఇంకొక జోనర్. అది మనం ఎందులో ఏది చేస్తే అందులోకి వెళ్ళగలగాలి. అలా వెళ్ళడం నా అదృష్టం, వెళ్ళగలిగే కెపాసిటీ నాకు రావడం నా అదృష్టం. అండ్ రజాకర్ మూవీ ఈవెంట్లో కూడా హిస్టరీకి సంబంధించిన సినిమా తీయాలంటే మీరు, లేదు దేవుడికి సంబంధించిన సినిమా తీయాలంటే నా దగ్గరికి రావాలని ఒక మాట అన్నారు. సో ఆ మాట నాకు కొంచెం ప్రౌడ్గా అనిపించింది, ఎందుకంటే సక్సెస్ అయితే ఫస్ట్ ఫీల్ అయ్యేది హ్యాపీగా గురువై కాబట్టి. ఆ సిచ్యువేషన్లో మీకేమనిపించింది అంతమంది ముందు ఆ మాట చెప్పడం? నిజంగా ఇంకా అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఇంకెవరిచ్చినా మనకి పెద్దగా ఇంకా అది పక్కెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే 100 సినిమాలు చేసిన డైరెక్టర్ ఆయన ఈరోజు నన్ను పోడాల్సిన అవసరం లేదు. ఆయన అంత చాలా ఫ్రెండ్లీగా వచ్చేసి మైక్ పట్టుకొని ఒక హిస్టరీ చేయాలంటే యాటా దగ్గరికి రావాలి, అన్నమయ్య లాంటి సినిమా చేయాలంటే నా దగ్గరికి రావాలి అని అప్పుడే టీజర్ చూస్తున్నారు. ఆయన ఇంకొక మాట అన్నారు, కెమెరా అంత రికార్డ్ అవ్వలేదు. ఇన్నేళ్ళ నా సినిమా జీవితంలో ఫస్ట్ టైం టీజర్ చూస్తుంటే వెంట్రుకలు నిక్కబోసింది ఈ సినిమాకే. ఎగ్జాక్ట్లీ, అక్కడ మ్యూజిక్ దగ్గర నుంచి సీన్స్ అండ్ సాంగ్స్ వరకు కూడా గూస్ బంప్స్ వస్తుంటాయి సార్. ఆయన అంటే ఒకటే ఆ స్క్రీన్ మీద అప్పుడు టీజర్ ప్రజెంటేషన్ ఫీల్ అయ్యారు కాబట్టి ఆ ఫీల్లో నుంచి చెప్పారు. ఇంకోటి నా వర్క్ ఏంటో ఆయనకు తెలుసు, నేను ఏది ఎలా చేస్తాను ఆయనకు చాలా క్లియర్ తెలుసు కాబట్టి నాకు నా మీద చాలా నమ్మకం ఆయనకి. ఈడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు. ఇంకోటి ఏంటి, ఏది ఇచ్చినా డబ్బులు తక్కువ ఇచ్చినా దాన్ని న్యాయం చేస్తాడు. అంటే డబ్బులు తక్కువ, నాకు సాలరీ కాదు ఆ ప్రాజెక్ట్కి, అదే ప్రోడక్ట్ ఇది తక్కువ బడ్జెట్తో చేయాలరా మనం ఈ ప్రోడక్ట్, ఎలా అంటే అది నా దగ్గరికి వస్తుంది. ఓకే, ఎలాంటి కొంచెం ఇబ్బంది రా, ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఏదో చేయాలి, ఏదో ఫారెస్ట్ చేయాలి, ఇచ్చారంటే అది నా దగ్గరికి వచ్చేస్తుంది. అంటే అంతటి స్థాయిలో ఉన్న పర్సన్ చరిత్రను చూపించాలంటే యాట సత్యనారాయణే అని చెప్పి అన్నారంటే జనాలు అలా గుర్తుపెట్టేసుకుంటారేమో. మీరు ఇంకా చరిత్రని ఆ సంబంధించిన ఒక డైరెక్టర్గా ఉండిపోతారా, లేకపోతే లవ్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే దేవుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కమర్షియల్ మూవీస్ చేస్తారా? మిమ్మల్ని ఆడియన్స్ ఏ విధంగా తీసుకోబోతారు? అంటే ఒకటి మామూలుగా ఇది ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే, అంత ఎమోషన్ని, అంత పీరియాడిక్ మూవీని కూడా వితౌట్ హీరో అంత ప్రజెంట్ చేయగలిగాడు, ప్రతి ఎమోషన్ని పండించాడంటే ఏదైనా చేయగలడు అనేదే తీసుకుంటారు. అలా అయితే ఇప్పుడు మనం అదే చెప్పదలుచుకున్నాం, ఏదైతే కలర్ఫుల్ గ్లామర్ సినిమాలు చేసిన వ్యక్తి ఈ సినిమా టీజర్ను చూసి అంత ఆర్ద్రతలో మాట్లాడారంటే దాని మీనింగ్ అదే.
అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే కమింగ్ టు గద్దర్ అవార్డ్స్, అండ్ మీరు రజాకర్ మూవీకి అవార్డు తీసుకున్నప్పుడు రాజమౌళి గారు మేబీ కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు అయితే తెలియదు, కూర్చొని ఉన్నవారు లేచి హగ్గిచ్చారని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు రాజమౌళి గారు మీరు కలీగ్స్ అని కూడా విన్నాం మేము. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ప్రాసెస్ ఎలా ఉండేది, మీ రిలేషన్షిప్ గురించి మాకు చెప్పండి. రాఘవేంద్రరావు గారి దగ్గర సీరియల్స్ చేస్తున్న టైంలో Okay. రాజమౌళి గారు ఏమో శాంతినివాసం చేసేవాళ్ళు, ఓకే. నేను మనోయజ్ఞం చేసేవాడిని. సో అప్పుడు మాకు ఒక హట్ ఉండేది, ఇప్పుడు ఏదైతే బాక్స్ ఆఫీస్ ఉందో అది ఒక హట్ ఉండేది. ఆ హట్లో మేము సరదాగా కూర్చొని మార్నింగ్ టిఫిన్స్ కానీ, లంచ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ కూడా మేము అక్కడే కలిసి ఉండి ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అవును. అలానే కలిసి వర్క్ చేసాం, కలిసి పెరిగాం. తర్వాత ఆయనకు సినిమా అవకాశం వచ్చింది, అటు వెళ్ళారు. నాకు కొంచెం లేట్ అయింది అంతే. బట్ ఆ తర్వాత కూడా ఈగ టైంలో కానీ, మర్యాద రామన్న టైంలో కానీ నేను అతనికి సంబంధించిన ప్రమోషన్స్ నేను కొన్ని వర్క్ చేయడం, ఈగకు ప్రమోషన్ చేశాను, మర్యాద రామన్నకు ప్రమోషన్ అలా చేస్తూ ప్రొఫెషనల్గా ఎక్కడ కలిసినా కూడా ఆయన ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ నంది అవార్డు 2002 అనుకుంటా మేమిద్దరం ఒకే స్టేజ్ మీద తీసుకున్నాం. 2002 or 2004 నాకు కరెక్ట్ గుర్తులేదు ఇయర్. ఇద్దరం ఒకేసారి మా 2 ప్రాజెక్ట్స్కి అప్పుడు బెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి, బెస్ట్ డైరెక్టర్ ఇది అవార్డ్స్ వచ్చినాయి. ఇద్దరం కలిసి ఒకేసారి నంది అవార్డు తీసుకున్నాం రవీంద్ర భారతిలో అప్పుడు జరిగింది. ఈ రోజు నిన్న అనుకోకుండా గద్దర్ అవార్డు తీసుకొని దిగొస్తుంటే ఎదురుగా కూర్చున్నారు రాజమౌళి గారు. ఓకే. కూర్చొని టక్కుని చూశారు, లేచి హగ్ చేసుకొని ఎలా ఉన్నారు, చాలా రోజులు అయిందని పలకరించారు. బాగా అనిపించింది, ఎందుకంటే ఒక ఆస్కార్ స్థాయికి ఎదిగి ఉన్నా కూడా పాన్ ఇండియా అని పరిచయం చేశారు. ఒక రూట్ వేసిన వ్యక్తి. Yes, exactly. బట్ మూలాలు మర్చిపోకుండా నన్ను చూడగానే టక్కుని లేచి వచ్చి అంతే ఆనందంతో హగ్ చేసుకోవడం నాకు కూడా బాగా అనిపించింది. మంచిగా మాట్లాడారు. ఇంకా హగ్ చాలు కదా, లేచి వచ్చి హగ్ చేసుకున్నాను కదా, కూర్చొని అలా సెకండ్ ఇచ్చిన. అండ్ మీరు చెప్పారు సీరియల్స్ కి కూడా వర్క్ చేశానని చెప్పి, రాజమౌళి గారు కూడా అక్కడే స్టార్ట్ అయ్యారు. అండ్ ఈ కొంచెం ముందు వెనుక అనేది ప్రాసెస్ అనేది జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది, నంది అవార్డ్స్తో ఈ కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. గద్దర్ అవార్డ్స్ అంత ప్రెస్టీజియస్గా గవర్నమెంట్ అనేది అవార్డ్స్ అనేవి అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే గద్దర్ అనే పర్సన్ పేరుంది, తెలంగాణ కోసం పోరాడారు, కానీ సినిమాకు కొంచెం సంబంధం లేని వ్యక్తి నంది అవార్డ్స్ ప్లేస్లో కంపేర్ చేస్తూ మాట్లాడారు. అలాగే ఆ పేరుకి గద్దర్ అనే అవార్డు అనే పేరు పెట్టారు, ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది వెనక మాట్లాడుకుంటున్నారు. మీరేం చెప్తారు? ఇక్కడ అంటే కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే, గద్దర్ గారు సినిమాకి సంబంధం లేదనే మాట కరెక్ట్ కాదు. ఆయన పాటలు సినిమాలో ఉన్నాయి, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, మా భూమిలో ఆయన పాట ఉంది బ్లాక్ అండ్ వైట్ టైంలోనే. ఈ మధ్యలో వచ్చిన జైబోలో తెలంగాణలో కూడా ఆయన యాక్ట్ చేసి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా ఉంది. మధ్యలో చాలా నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లేమా ఆయన పాట, ఇట్లా చాలా పాటలు ఆయన ఉన్నాయి. సినిమాకి టచ్ లేనివాడు ఏం కాదు, సినిమా మెంబర్ ఆయన. అయితే ఏంటంటే గద్దర్ అన్న స్వతహాగా ప్రజా సమస్యల మీద ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేసిన వాడు, ఈ గ్లామర్ ఫీల్డ్కి సంబంధం లేనివాడు అన్నమాట వాస్తవం. ఇక్కడ ఏంటంటే నేను ఊహించింది గద్దరు వ్యక్తిత్వం ఏంటి, గద్దరు పర్సనల్ ఏంటి కాదు. గద్దర్ అనే ఒక కళాకారుణ్ణి, ఆ కళాకారుడి మీద ఉన్న గౌరవంతో ఆ పేరుని తీసుకున్నారు వీళ్ళు. అంతవరకు చూడాలి తప్ప గద్దర్ పేరు ఎలా పెడతారు, గద్దర్ ఎలా పెడతారు ఎలా అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కరెక్ట్ కాదు. ఓన్లీ గద్దర్ గారి పేరు, గద్దర్ గారిని ఎలా గుర్తుంచుకోవాలి? ఎక్కువసారి ఇప్పుడు చూడు, నిన్న గద్దర్ గారిని అంతమంది గుర్తుంచుకునే అవకాశం వచ్చింది ఒక కళాకారుణ్ణి. ఈయన ఎవరు అంటే కనీసం ఆయన ఇలా ఫైట్ చేశాడు, ఇలా ఫైట్ చేశాడు, ఈ విధంగా నేను చెప్పుకుంటున్నాం కదా మనం. ఇలా ఆ విధంగా ఒక కళాకారుణ్ణి మాత్రమే గుర్తించారు, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన క్యారెక్టరైజేషన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన పేరు కాదు అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి అది గద్దర్ అవార్డు రజాకార్కు ఎందుకు వస్తుంది అన్న, రజాకార్కు వస్తుంది, ఇంకెవరికైనా వస్తుంది బాగా ప్రజెంట్ చేస్తే. గౌరవంతో తీసుకున్నటువంటి పేరు చూడాలి అంతే. ఆ పేరుకు గౌరవం ఇచ్చారు, వాళ్ళు గద్దర్ అనే పేరుకి గౌరవం ఇచ్చారు. అంటే రీసెంట్గా దీనికి సంబంధించి ఒక కాంట్రవర్సీ కూడా అయింది. ఒక హీరో అనే పర్సన్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ఇన్స్పిరేషన్ మూవీస్ తీసినప్పుడే హీరో అని పిలిచేవారు, బట్ ఇప్పుడు స్మగ్లింగ్ మూవీస్ చేస్తేనే హీరో అని పిలుస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు. అండ్ మనం గద్దర్ అవార్డ్స్లో చూసాం, బెస్ట్ హీరో అవార్డ్ గోస్ టు అల్లు అర్జున్ అని చెప్పేసి. అండ్ చాలామంది మాట్లాడుతున్నారు, చాలా మూవీస్ ఉన్నాయి, లక్కీ భాస్కర్ కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఇలా రకరకాల మూవీస్, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రామ్ చరణ్ గారు, ఇలా ఇంతమంది హీరోస్ ఉండగా బన్నీకే ఎందుకు ఇచ్చారు అవార్డు బెస్ట్ హీరోగా, అంత ప్రెస్టీజియస్ అవార్డుని అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. పుష్ప అనేది 1 కావచ్చు 2 కావచ్చు అదొక స్మగ్లింగ్ మూవీ అని చెప్పి రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? అది కరెక్టే అంటారా? అతనికి బెస్ట్ హీరో అవార్డు రావడం ఎంతవరకు న్యాయం? ఇక్కడ బెస్ట్ యాక్టర్ అనేది బన్నీకి ఇవ్వలే, పుష్పరాజ్కి ఇచ్చారు. అర్థమైందా?
పుష్పరాజ్ క్యారెక్టర్ని బన్నీ అనే వ్యక్తి న్యాయం చేశాడు, పర్ఫెక్ట్గా చేశాడు అని అతని నటనకి ఇచ్చారు. దొంగకి ఇవ్వలే. ఇక్కడ నటన అనేది ఏ విధంగా చేసినా ఓకే. మన ఆయన సంజయ్ లీలా బన్సాలి మూవీ ఉంది, ఆలియా భట్ చేసిన సినిమా గంగూబాయ్. ఎంత గొప్పగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి, ఇవ్వకూడదా? కానీ ఆ స్టోరీలో ఒక మోరల్ ఉంది, ఈ స్టోరీలో మాత్రం సినిమా అంతా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కి అలాగే సినిమాకి ఇవ్వలేక సినిమా అదేంటి మోరల్ దేనికి ఇస్తాం? సినిమాకి ఇస్తాం. సినిమాకి ఇది గొప్ప సినిమా అని ఇస్తే తప్పు పట్టాలి. నటనకి ఇచ్చారు, వ్యక్తి కూడా ఇవ్వాలి. నటన బాగా నటించాడు అని. మన చిన్నప్పుడు కూడా యమదొంగ చూసాం, దొంగనే, దొంగలకు దొంగ అని చూసాం. ఏమంటారు, ఇట్లాంటి చాలా వచ్చినాయి కదా. మరి రాక్షసుడు అని, ఇవన్నీ క్యారెక్టర్స్ ఎప్పుడు ఉన్నాయి. బట్ ఆర్టిస్టు ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. బన్నీ గారు ఏమి గంధపు చక్కల దొంగ కాదు కదా. ఆయన ఆర్టిస్టు అందులో న్యాయం చేశారు. రేపు ఇంకోటి మంచి ఏమంటారు, ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా చేస్తారేమో ఇంకోటి వస్తే. ఆల్రెడీ డీజేలో దుబాడ జగన్నాథంలో ఒక మంచి బ్రాహ్మణికమైన క్యారెక్టర్ని చేసి నప్పించారు కదా. అన్నీ ఆయన ఆర్టిస్ట్కి ఇచ్చారు తప్ప ఇది లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు ఆయన. సమాజం మహాత్మా గాంధీ అని సినిమా పెడితే ఎవరు చూడరు ఇప్పుడు. ఆయన అన్న ఉద్దేశం ఈ హీరోని, ఈ సినిమాని వీళ్ళని కాదు, సమాజం ఇలా తయారవుతుంది, పరిస్థితులు ఇలా తయారవుతున్నాయి, ఇలా పెడితే చూస్తారేంటి, ఇలా కదా, మంచి చెప్తే వినట్లేరేంటి, మంచినండి అని చెప్పిన ఉద్దేశం ఆయనది తప్ప బన్నీని ఉద్దేశించి చెడు మాట్లాడింది కాదు, సినిమాని ఉద్దేశించి చెడు మాట్లాడింది కాదు. అండ్ ఈ పుష్ప సినిమాకి సంబంధించి ఒక పెద్ద గొడవ కూడా అయింది. అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంలో కావచ్చు, పుష్ప సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కావచ్చు, గవర్నమెంట్కి అండ్ ఇండస్ట్రీకి పెద్ద వారే జరిగింది. అయితే ఇక్కడ అవార్డు ఇచ్చేటప్పుడు ఒక డైలాగ్ చెప్పారు తీసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద. పర్మిషన్ తీసుకున్నారు, బట్ ఆ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పారు అనేది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది, ట్రోలింగ్ కూడా అవుతుంది. లాజిక్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్కి ఇండస్ట్రీకి వారేం జరగలేదమ్మా. ఇదంతా కూడా అదే, ఇదంతా ఏంటంటే మీడియాలో వస్తున్న వార్తల్ని బట్టి అదేదో కొంచెం ఎక్కువైంది తప్ప బన్నీ గారు ఆయన సినిమాని చూడడం కోసం ఆ జనాల్లో నా సినిమాకి ఎలా వస్తున్నారు ఒక ఆనందంతో వెళ్ళారు. తెలిసో తెలియకో పైన నిల్చున్నారు. అక్కడ సమస్య ఏమొస్తుందంటే పైన నిల్చోకూడదునేమో, ఎంత బల్పు వాడికి, కనీసం ఇంతమంది జనం వస్తే కనీసం చెయ్యూపలేదు అంటారు. నిల్చుంటేనేమో ఈ ప్రాబ్లం. సీఎం ఎవరు అని అంటే ఆ పేరు కూడా చెప్పలేకపోయారని, అది చెప్పలేక కాదు కదా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను బాగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూశాను నేను. అతను డైలాగ్ మాట దొర్లింది, నాలుక దొర్లింది, దాన్ని కవర్ చేసుకోవడం కోసం వాటర్ ఏమన్నారు. అర్థమైంది, దాన్ని కవర్ చేసుకోవడం కోసం వాటర్ ఏమన్నారు. మాట దొర్లితే ఇప్పుడు ఒక మంచి వాక్చాతుర్యం వ్యక్తి కానీ, బాగా మాట్లాడే వ్యక్తి కానీ ఒక మాట దొర్లిందనుకో, నతిపోయినట్టు ఉందనుకో, ఇబ్బంది అయింది కదా. అందుకని ఆ దొరలకుండా ఆగి వాటర్ ఏమన్నారు తప్ప పేరు మర్చిపోయి కాదు. దాని అందరూ పేరు మర్చిపోయి మీరు కావాలంటే మళ్ళీ రిపీట్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. మాట దొర్లింది. అదే ఒక ఆర్టిస్ట్ ఇట్లా అరే డైలాగులు సూపర్ చెప్తాడు రా, కానీ మాట్లాడలేకపోయాడు అంటారు కదా. అందుకని అతను కాపాడుకోవడం కోసం, తన క్యారెక్టర్ని కాపాడుకోవడం కోసం అది జరిగింది తప్ప అతను సీఎం గారి పేరు తెలియక కాదు. సీఎం గారు వాళ్ళ భార్య గారి తరపున దగ్గర బంధువులు కూడా వాళ్ళు. నిన్న సీఎం గారు కూడా అన్నారు కదా, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా అల్లు అర్జున్ గారిని అని. సో అది తెలియడం కాదు కదా, అది జస్ట్ సమస్య అలా పక్కెళ్ళిపోయింది, అది సమస్య కాదు. నిన్న కూడా ఓకే, అది సినిమా ఫంక్షను, దాన్ని మనం కాసేపు పాజిటివ్గానే తీసుకోవాలి. ఎప్పుడైనా పాజిటివ్గా తీసుకుంటే అన్ని పాజిటివ్గా అనిపిస్తాయి, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్కి వెళ్తుంటాయి. సినిమా ఫంక్షను, సినిమా డైలాగ్ చెప్పాడు అని చాలా క్లియర్గా పర్మిషన్ తీసుకుని మరి చెప్పాడు. సార్ నేను ఒక సినిమా ఫంక్షన్ ఒక డైలాగ్ చెప్తాను, అందరు క్లాప్స్ కొట్టారు కదా, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో ఎక్కువగా ఆంధ్ర సంబంధించినటువంటి మూవీస్కే ప్రాధాన్యం ఇచ్చారు. అవార్డ్స్ అనేవి అక్కడికే ఎక్కువ వెళ్ళిపోయాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఈ అవార్డు వేడుకలో ఇదే జరిగిందని చెప్పి అంటున్నారు. లైక్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, రాహుల్ సిప్లిగంజ్ తను ఒక పాట ద్వారా ఆస్కర్ దాకా వెళ్ళారు. సో అతనికి తర్వాత సీఎం గారు చెప్పారు దానికి కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ తరపున ఇవ్వాలనేది. బట్ ఆ పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే తెలంగాణ వ్యక్తి, తెలంగాణ నుంచి ఎదిగాడు, ఆస్కర్ దాకా అతని పేరు వినిపించింది కాబట్టి. సో అలా జరగకుండా ముందుగా ఆంధ్ర సినిమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జ్యూరీ కమిటీ ఏదైతే ఉందో ఇది ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా లాగా చూడలేదు, సినిమా లాగా చూసింది కాబట్టి సినిమాటిక్ అవార్డ్స్ ఇచ్చారు.
ఒకవేళ గవర్నమెంటు తెలంగాణ సినిమా లాగానే చూడండి, తెలంగాణ వాళ్ళకే అవార్డ్స్ ఇవ్వండి అని చెప్తే అలా చేసేవాళ్ళేం. వాళ్ళు చెప్పారు కదా, మమ్మల్ని ఎవ్వరు ఏమీ ఇలానే చేయండి వీళ్ళకే ఇవ్వండి అని మాకెవరు నొక్కి చెప్పలేదు. మాకు ఫ్రీడమ్ ఇచ్చారు అని జయసూద గారు, మురళీమోహన్ గారు చాలా క్లియర్ చెప్పారు, దిల్ రాజు గారు కూడా చెప్పారు. సో సినిమాని సినిమాలాగా చూశారు. తర్వాత రాహుల్ గురించి, సిప్లిగంజ్ గురించి ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడి చెప్పడం అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక చిన్న టెక్నీషియన్ గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి గుర్తు చేసిన చాలా గొప్ప విషయం. నేను అనుకున్నది ఏంటంటే రాహుల్ది ఈ 2024లో మేబీ నామినేషన్కి వచ్చి ఉండకపోవచ్చు, అవార్డుకి వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళకి ఐడియా రాదు. ఆయన మనసులో ఉన్నది వీళ్ళకి ఐడియా రావాలని ఏం లేదు కదా. బట్ అందుకనే ఇమీడియట్గా కింద నుంచి బట్టి విక్రమార్క గారు అంటున్నారు, ఇలా చేతితో సైగ చేస్తున్నారు, బట్ ఇట్లా ఈయనకు కనిపించలేదేమో తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా ఒక సింగర్కి స్పెషల్, ఇప్పుడు మామూలుగా విజయ్ దేవరకొండకి కాంతారావు గారి పేరు మీద ఇచ్చారు, ఇట్లా బాలకృష్ణ గారికి తారక రామారావు గారి పేరు మీద ఇచ్చారు. ఇలా ఇచ్చినట్టు ఆయన పేరు కూడా పెడితే బాగుండు అనేది నాకు అనిపించింది అక్కడ. బట్ ఆలోచన రావాలని ఏం లేదు, నో డౌట్ నెక్స్ట్ ఇస్తారు చూడండి ఆయనకు. నెక్స్ట్ అదేమి ఈవెన్ జ్యూరీ కమిటీకి కూడా రాహుల్ సిప్లిగంజ్ని తక్కువ చేయాలని ఏమి ఉండదు కదా. మంచి సింగరు, నిజంగా ఆస్కార్ రేంజ్లో కీరవాణి గారితో పాటు, చంద్రబోస్ గారితో పాటు, తను ఆస్కార్లో సింహతో పాటు అతను పార్టిసిపేట్ చేశాడు. అక్కడ స్టేజ్ మీద పార్టిసిపేట్ చేశాడు. మామూలు విషయం చూడడం, వెళ్ళి జనాలు కూర్చొని చూడలా, స్టేజ్ మీద పెర్ఫామ్ చేశాడు. అది గ్రేట్ కదా. ఆ విషయాన్ని గుర్తు చేశారు. నో డౌట్ ఒక్కొక్కటి తెలుస్తుంటే దానికి సంబంధించింది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే తెలంగాణ సినిమా అంటే అది ప్రభుత్వమే పూనుకొని చెయ్యాలి. ఏం చేయాలి? తెలంగాణ కల్చర్ని డెవలప్ చేయడం కోసం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కథల్ని డెవలప్ చేయడం కోసం కానీ ప్రభుత్వం అనుకొని ఎఫ్డీసీ తరపునో ఇంకొక రకంలో చేస్తే బాగానే ఉంటుంది. అంటే కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ సార్, సారీ టు సే దిస్, అంటే నవీన గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అండ్ 2 కిడ్స్ కూడా ఉన్నారు. బయటేమో ఒక మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్, బట్ నవీన గారి వ్లాగ్స్లో ఎక్కువగా మీరు కనిపిస్తూ ఉంటారు, పిల్లలతో జోవియల్గా కనిపిస్తూ ఉంటారు, ఆడుతూ ఉన్నట్టుంటారు. సో మీకు ఎవరు చెప్పలేదా మీరు ఫ్యామిలీ పర్సన్ అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు? మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇంట్లో ఎక్కువగా సినిమాల గురించి మాట్లాడుకుంటారా, లేకపోతే పిల్లలతో ఆడుకుంటూ ఉంటారా? ఆడుతూ సినిమాల గురించి మాట్లాడుకుంటా. ఆటలు మిస్ అవ్వవు. నేనేమంటానంటే, నేను ఇంటికి వెళ్తే డైరెక్టర్ని కాదు, నా భార్యకు భర్తని, నా పిల్లలకు తండ్రిని, వాళ్ళ ముగ్గురికి ఫ్రెండ్ని. సో నాకు అక్కడ కూడా బేసిజాలు ఉంటే నా జన్మకు అర్థం లేదు. నాకు అలా ఉండదు. అందుకనే ఆ బ్లాగ్స్ నిజంగా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్ళ టక్కన కెమెరా పట్టుకొని వస్తారు, ఫోనే కెమెరా కదా పట్టుకొని వస్తారు, అది చేద్దాం ఇచ్చాను. నేను అప్పుడు ఏ డ్రెస్లో ఉంటాను, అప్పుడే నిద్ర లేచానా, అప్పుడే నాకు డ్రెస్సుల మీద కూడా పెద్ద సోయే ఉండదు. మా ఆవిడ పైన ఏది పెడితే అది వేసుకొని వచ్చేస్తా. తర్వాత ఒక్కొక్కరు అంటారు, సార్ ఆ టీషర్ట్ మేము 12 ఏళ్ళ నుంచి చూస్తాము సార్ అంటుంటారు. మా ఆవిడ మొన్న ఏం చేసిందంటే మొత్తం ఒక 50-60 డ్రెస్సులు తీసి పక్క పడేసింది, మొత్తం ఇచ్చేసింది. మా వాచ్మెన్లకి వాళ్ళకి ఇచ్చేసింది బయట. ఎందుకంటే నేను పెద్దగా పట్టించుకోను, ఏది కంఫర్ట్ ఉందో ఏది పైన ఉందో వేసుకుంటాను. నాకు ఫ్యామిలీతో కలిసి ఉండడం ఇష్టం, ఫ్యామిలీ లైఫ్ చాలా ఇష్టం. ఇంకోటి నాకు ఉన్నది నా ఫ్యామిలీ తప్ప ఇంకెవరు లేరు కదా. నా భార్య, నా పిల్లలే నా జీవితం. నా సినిమా అనేది నా ఎయిము, నా గోలు, నా ప్రొఫెషన్. సో ఇక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి, అక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అండ్ మన ఇంటర్వ్యూని క్లోజ్ చేసే ముందు యాట సత్యనారాయణ అనే బదులు వేట సత్యనారాయణ అనే అంటాను నేను మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసినటువంటి అంత పవర్ఫుల్ మూవీ తెలంగాణ ప్రజలందరికీ ఇప్పటికీ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ద్వారా మిమ్మల్ని చూడబోతున్నాం? సేమ్ ఇలాంటి ఒక చరిత్రని చూపించబోతున్నారా, లేదా రాఘవేంద్రరావు గారి లాగా ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమా కావచ్చు, లేకపోతే లవ్ స్టోరీ కావచ్చు, ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారా? ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవ్వబోతున్నారు? ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటూ, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటూ, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్తో రాబోతుంది. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు కదా వెబ్ సిరీస్, ఒక సిరీస్ ఆప్షన్ వస్తే కూడా నేను చేస్తానని చెప్పేసి, అట్లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా? నాకు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అలాంటిది వస్తే, ఇప్పుడు ఇలాంటి విమర్శలు రాకుండా అందరికీ న్యాయం చేయాలంటే సిరీస్ అయితేనే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎపిసోడ్స్ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి, సీజన్లో అప్పుడు న్యాయం జరుగుతుంది కాబట్టి అలా చెప్పాను. కానీ అలా ఏం లేదు, నేను సినిమా మీదనే ఫోకస్ చేస్తున్నాను. సినిమా కథ కూడా నేను చెప్పాను కదా, మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూ, యాక్షన్ నాకు ఇష్టం బాగా, యాక్షన్ ఎపిసోడ్స్, ఒక ప్రతిదీ ఒక బ్యాక్డ్రాప్ లేకుండా నేను చేయలేను. ఒక మంచి బ్యాక్డ్రాప్ ఉంటే చూడడానికి విజన్గా బాగుంటుంది కాబట్టి ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో. అండ్ ఫైనల్గా సార్, మీరు
తీసినటువంటి రజాకార్ మూవీకి ఇంత రెస్పాన్స్ వచ్చింది, గద్దర్ అవార్డు దాకా వెళ్ళింది అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దాకా కూడా వెళ్ళింది. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? నన్ను నిలబెట్టింది మీడియా ఎప్పుడైతే ప్రివ్యూ చూశారో క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ ఎవరు ఒక్కరు కూడా నెగిటివ్గా చెప్పకుండా పాజిటివ్గా సినిమాలాగా చేశారని చెప్పి మీడియా నిలబెట్టింది. నా కన్నతల్లి అయిన నా మీడియాకి, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎప్పుడు రుణపడి ఉంటాను. నా సినిమాని అర్థం చేసుకున్న ఈ జ్యూరీ కమిటీలు, ఈ అవార్డు కమిటీలు అందరికీ, నాకు ఎవరు దాదాసాహెబ్ ఎవరు ఢిల్లీలో ఇస్తారు నాకు తెలియదు, గోవాలో ఇఫీ ఇస్తారు నాకు తెలియదు, ఇండియన్ పనోరమా నాకు తెలియదు, ఎన్ఎఫ్డిసి నాకు తెలియదు, ఇవన్నీ నాకు తెలిసినే కావు, కానీ గుర్తించే అవార్డు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ముఖ్యంగా ఆడియన్స్ లేనిది ఈ మనం ఏం చేసినా అది బయటికి రాదు. సో ఈ జనాలందరికీ కూడా జీవితాంతం, ఎందుకంటే నన్ను ఏ ప్రాజెక్ట్ చేసినా నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి జనాలు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొని దండం పెట్టడం తప్ప మనం చేయగలిగింది ఏమి. రైట్ సార్, మీరు ఇలాంటి మూవీస్, రకరకాల మూవీస్ అన్నీ కూడా చేయాలి అండ్ మా ముందు ఒక పవర్ఫుల్ డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.